పొగ అక్కడ స్థానికంగా ఉండే వారి పట్ల ఇబ్బందికరంగా, రోడ్డుపై వెళ్లే వారి పాలిట శాపంగా మారుతోంది. వరి పంట ముగిసిన తర్వాత మిగిలిన గడ్డిని తగులబెట్టడంతో దానికి కారణంగా వచ్చే దట్టమైన పొగ అనేక ప్రమాదాలకు కారణమవుతోంది. విజయవాడ శివారు ప్రాంతాలు, నిడమనూరు, గన్నవరం ప్రాంతాల్లో ఈ సమస్య అక్కడి ప్రజలను నేషనల్ హైవే 16 మీద ప్రయాణించే ప్రయాణికులను భయపెడుతోంది. జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి పంట పొలాల్లో మిగిలిన గడ్డిని రైతులు నిప్పు పెట్టడంతో దాని నుంచి వచ్చే పొగ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్థానికులు. నగర శివారులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ఇబ్బందులు పడడమే కాదు, చాలా ప్రమాదాలకి కారణమవుతుంది. విజయవాడ నగర శివారులో గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బుడమేరు కాలువ వైపున ఉన్నటువంటి పంట పొలాలని తగలబెట్టడం వల్ల ఆ పొగ కారణంగా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. జాతీయ రహదారి వెళ్లే వాళ్ళు కూడా ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను బుడమేరు కాలువ, గన్నవరం సమీపంలో ఉన్నటువంటి నిడమానూరు సమీపంలో ఉన్నటువంటి బుడమేరు కాలువ వద్ద ఉన్నాను. చూడొచ్చు, ఇదంతా కూడా వరి పంట వేశారు. వరి పంట కోత కూడా అయిపోయింది. కోత అయిపోయిన తర్వాత రెండో పంటకి సిద్ధం చేసే సమయంలో దీన్నంతా కూడా మోడు కొడతారు. అంటే ట్రాక్టర్ సాయంతో మోడు కొట్టి దాన్ని తర్వాత తగలబెడతారు. తగలబెట్టి దీంట్లో మొక్కజొన్న కానీ ఇతర పంటల్ని సాగు చేస్తారు. కానీ ఈ ప్రక్రియలోనే చాలా ప్రమాదాలకు కారణమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా రాత్రి వేళ నిప్పు పెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇదంతా మండుతూనే ఉంటుంది. దాదాపు 24 గంటల పైగా మండుతూనే ఉంటుంది. మండిన పొగంతా కూడా ఇక్కడ జాతీయ రహదారి వైపు వెళ్లడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజీలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నివాసాలకు వెళ్లడం వల్ల అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. చాలా దగ్గరగా ఇక్కడ కోతవేడు దూరంలోనే జాతీయ రహదారి గన్నవరం జాతీయ రహదారి ఉంది. గన్నవరం నుంచి అదేవిధంగా ఎనికేపాడు ఈ ప్రాంతాలన్నీ కూడా ఎప్పుడు డేంజర్ జోన్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు ఈ పంట పొలాలన్నీ కూడా కాల్చివేయడంతో వాటి నుంచి వచ్చే పొగ మంచుతో కలిసిపోయి దట్టమైన పొగమంచుకి ఏర్పడి రోడ్డు కనిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కాలేజీలు ఎక్కువ ఉంటాయి. శివారు ప్రాంతం కావడంతో ఎక్కువ కాలేజీలు, హాస్టల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి వచ్చే ఈ దట్టమైన పొగ కారణంగా కాలేజీలు, హాస్టల్లోకి అదేవిధంగా నివాసాల్లోకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ రైతులు దోషులు కాదు. ఎందుకంటే రైతులకు తెలియదు. ఎందుకంటే మోడు కొట్టిన తర్వాత పొలం అంతా కూడా గడ్డి ఉండిపోతుంది. ఆ గడ్డిని తీయాలంటే వేరే మార్గం లేక కాల్చివేస్తారు. మామూలుగా మోడు కొట్టిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది కదా, ఇలా మోడు కొట్టిన తర్వాత దీన్ని కాల్చివేస్తారు. కాల్చివేసిన తర్వాత పొగంతా వస్తుంది. కానీ రైతులకి అవగాహన కల్పించాల్సినటువంటి వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ విధంగా జరుగుతుందనేది ఇక్కడ స్థానికులు చెబుతున్న మాట. ఎందుకంటే ఇది చిన్న నిర్లక్ష్యమే కానీ చాలా పెద్ద ప్రమాదాలకి కారణమవుతుంది. ఈ 4-5 రోజుల్లోనే గన్నవరం సమీప ప్రాంతాల్లో 4-5 యాక్సిడెంట్లు జరిగాయని స్థానికులు చెబుతూ ఉన్నారు. జనరల్గా గన్నవరం జాతీయ రహదారి అనేది ప్రమాదాలకి నిలవుగా ఉంటుంది. ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. పైగా ఇప్పుడు శీతాకాలం కావడం, ఇప్పుడు రైతులు కాల్ చేసినటువంటి పొగ హైవేల మీదకి రావడంతో రాత్రి వేళ అనేక ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతం ఇంకో పంటకు సిద్ధం చేస్తున్న క్రమంలో ఇదంతా కూడా కాల్చిన తర్వాత దాన్ని దుక్కి నెక్స్ట్ మొక్కజొన్న పంటని ఇక్కడ సాగు చేస్తారు. కానీ ఇక్కడ రైతులు మాత్రం వాళ్ళు ఒకటే మాట చెప్తూ ఉన్నారంటే, కెమెరా ముందు మాట్లాడడానికి వాళ్ళు భయపడుతున్నారు. కానీ ఆఫ్ ద రికార్డు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఆ గడ్డిని తీసి ఎక్కడ వేయాలి, మాకు తెలిసిందల్లా ఇలా కాల్చడమే, గతంలో ఎన్నో సంవత్సరాలు ఇదే విధంగా చేస్తున్నామని చెప్తున్నారు. కానీ అధికారులు కనుక వాళ్ళకి వేరే గడ్డిని కాల్చుకోకుండా తొలగించి పంట సాగు చేసే విధానం చెప్తే కనుక ఆ విధంగా చేసుకుంటామని చెప్తున్నారు. కానీ అధికారులు ఎవరు రాకపోవడం వల్ల ఇది ఒక పెద్ద ప్రమాదకరంగా మారిందని చెప్పాలి. అనేక మంది దీని కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడే కాదు, చాలా ప్రాంతాల్లో రైతులు ఇదే విధంగా చేస్తారు. కానీ ఇక్కడ స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేయాలంటే, ఇది ఖచ్చితంగా శీతాకాలం కావడం, రెండోది పక్కనే అపార్ట్మెంట్లు, కాలేజీలు, అదేవిధంగా నేషనల్ హైవే ఉండడం కారణంగా దీని కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పొగమంచుతో కలిసిపోయి దట్టమైన పొగగా ఏర్పడి పూర్తిగా ప్రమాదాలకు కారణమవుతుందని చెప్పాలి. ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు, అదేవిధంగా వ్యవసాయ అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఇప్పటికైతే కొంత నష్టం జరిగింది. కానీ ఇక పంట పొలాలను కాల్చుకోకుండా ఆల్టర్నేటివ్ మార్గాల్లో దీన్ని ఇంకో పంట వైపు సిద్ధం చేసుకోవాలని చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ స్థానిక గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. ఆ సచివాలయాలకి చెప్పిన, అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసిన, వాళ్ళకి అధికారులు ఇచ్చిన వాళ్ళ ఆధ్వర్యంలో ఇది చేస్తారంటున్నారు. కానీ వ్యవసాయ అధికారులు కానీ అటు రెవెన్యూ అధికారులు
పట్టించుకోకపోవడం ఈ విధంగా జరుగుతుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ పంట కాల్చివేత అనేది చాలా ప్రమాదకరంగా మారుతుంది. చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తుంది. ఇళ్లలోకి పొగెళ్ళిపోవడం కారణంగా వాళ్ళు అనేక శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కూడా గురవుతున్నామని చాలా మంది చెబుతూ ఉన్నారు. అంతేకాదు నేషనల్ హైవే ఎన్నికేపాడు అదేవిధంగా నెడమరు అన్ని కూడా కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ పొగ రావడం కారణంగా ఇంకా రోడ్డు కనబడక ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా స్థానికులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఏదేమన్నప్పుడు ప్రస్తుతానికైతే దీన్ని ఆపేయాలని డిమాండ్ అనేది స్థానిక ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ ప్రక్రియ ఇంకా కొనసాగితే ఈ నెల వచ్చే నెల పొగమంచు ఎక్కువగా ఉంటుంది. దానికి ఈ పొగ యాడ్ అయితే ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇళ్లలోనూ కాలేజీల్లోనూ ఉండలేమని విద్యార్థులు కానీ స్థానిక ప్రజలు అయితే చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అసలు ఈ పొగ కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలు, వాటి వల్ల జరుగుతున్న నష్టాలు రైతులకు తెలుసా అనే అనుమానం బిగ్ టీవీ టీంకి వచ్చింది. ఇదే విషయాన్ని వారిని అడిగితే వచ్చిన సమాధానం చూడండి. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇది కాల్చుకోకుండా ఆల్టర్నేట్ మార్గం మీకు తెలీదా? కాలుసి జొన్న పెట్టాలి. ఎప్పటి నుంచి ఇది ఫస్ట్ నుంచి ఇంతేనా? ఫస్ట్ నుంచి ఇంతే. ఇదివరకు దాళ వేసుకునేవాళ్ళం. దాళ వేయొద్దు అంటున్నారు కదా గవర్నమెంట్, కొన్న అంటుంది. దానివల్ల మేము జొన్న పెట్టుకుంటున్నాం. ఇలా కాల్చాల్సిందే, దానికి సత్యన్యాయం లేదు. కానీ ఇలా కాల్చడం వల్ల ఈ పొగంతా అటు ఊళ్ళలోకి లేకపోతే హైవే మీదకి వెళ్తుంది అనేది కొంతమంది చేస్తుందంటే దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మాకు తెలియదండి. మేము అయితే ఇటు ఈ ఏరియా అయితే ఎట్లా చేస్తారు. సో వారికి ఏమీ తెలియదు. వారికి అవగాహన కల్పించాల్సిన అధికారులు జాడా పత్తా లేరు. ఉమ్మడి కృష్ణా జిల్లాగా ఉన్నప్పుడు గతంలో కలెక్టర్లు ఈ విధానాలు అవలంబించేవారు. అప్పట్లో వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షక బాధ్యతలు అప్పగించి చేలను కాల్చడాన్ని నివారించేవారు. ఎవరైనా కాలిస్తే వెంటనే ఫైర్ ఇంజన్ల ద్వారా ఆర్పించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మాట్లాడుకున్నట్టు ఈ పొలాలు కాల్చడం వల్ల వచ్చే పొగ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇక్కడ రైతులు ఇంత ముందు చెప్పినట్టే రైతులకి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే జనరల్గా ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేసేవాళ్ళు చేసే ప్రక్రియ ఇదే. మామూలుగా అయితే ఈ ప్రాంతంలో దాళవా సాగు చేస్తారంటే ఖరీఫ్ అయిపోయిన తర్వాత రబీలో నీళ్లు ఉంటే కనుక మళ్ళీ వరి పంటనే సాగు చేస్తారు, దాన్ని దాళవా అంటారు. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం దాళవా పంట వేయొద్దు, ఎందుకంటే వరి ఎక్కువ అయిపోవడం నేపథ్యంలో, వరి పంట ఎక్కువైపోయే నేపథ్యంలో ఆల్టర్నేటివ్ పంటల వైపు వెళ్ళమని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇక్కడ గన్నవరంగా నిడమరు ఈ ప్రాంతం అంతా కూడా దాళవాకి బదులుగా ఇటు మొక్కజొన్న, జొన్న ఈ పంటలు సాగు చేస్తున్నారు. మొక్కజొన్న, జొన్న సాగు చేయాలంటే ఖచ్చితంగా పంటల్ని కాల్చాల్సిందే, లేకపోతే పంట సాగు చేయలేమనేది రైతులు ఇంతకుముందు మనతో మాట్లాడిన రైతులు చెబుతున్న మాట. గతంలో అధికారులు ఒకసారి వచ్చి చెప్పారు కాల్చొద్దని చెప్పారు. ఏదో పిచికారి, ఏదో రసాయనాన్ని ఇస్తే ఆ రసాయనాన్ని పిచికారి చేస్తే ఒక 25 రోజుల్లో ఆ గడ్డి అంతా కూడా కుళ్ళిపోద్దని చెబుతున్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎవరు రాలేదు, ఎవరు మాకు చెప్పలేదు. జనరల్గా మాకు తెలిసిన ప్రక్రియ ఇదే కాబట్టి మేము యథావిధిగా మొక్కజొన్న టైం కాబట్టి ఈ టైము నేల తడిగా ఉంటుంది, ఈ టైంలో మొక్కజొన్న విత్తితే కనుక మొక్కజొన్న కానీ జొన్న పంటలు సాగు చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దాని కారణంగానే పంటలను ఇక్కడ ఈ మొత్తం కూడా కాల్చుతున్నామని కూడా రైతులు చెప్తున్నారు. అయితే రైతుల్ని కొంత మోటివేట్ చేయాల్సిన అవసరం వ్యవసాయ శాఖ అధికారులు, ఎందుకని వ్యవసాయ శాఖ అధికారులు ఎవరు రాకపోవడం వల్ల వాళ్ళు ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులది ఇక్కడెక్కడా తప్పు లేదు, పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అనేది కనబడుతుంది. రెండోది, ఈ పొగ అక్కడ హైవే మీదకో లేకపోతే చుట్టుపక్కల కాలేజీలకు ఇళ్లకు వెళుతున్న సమాచారం కూడా వీళ్ళకి తెలియదు. జనరల్గా వీళ్ళు చేసుకునే ప్రక్రియ రెగ్యులర్గా ఒక పంట అయిపోతున్నారు, రెండో పంటలకు వెళ్లే ముందు ఏ విధంగా చేస్తారో అదే విధంగా చేస్తున్నారు తప్ప ఇది వాంటెడ్గా చేసింది కాదు, లేకపోతే దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఏదైనప్పటికీ మోటివేట్ చేయాల్సింది అధికారుల నిర్లక్ష్యం అయితే కనబడుతుంది. మొక్కజొన్న సాగు చేసుకున్నప్పుడు కాల్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కాల్చుకోకుండా ఆల్టర్నేటివ్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దానికి అనుగుణంగా ఏ విధంగా రైతులు ముందుకు వెళ్లాలనే దానిపైన రైతులకి అవగాహన కల్పించాల్సింది వ్యవసాయ అధికారులు. కానీ వ్యవసాయ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కానీ ఎవరు ఇక్కడ రాకపోవడం వల్ల ఈ పొగ అంతా కూడా హైవేల మీదకి చుట్టుపక్కల కాలేజీలు ఇళ్లలోకి వెళ్ళి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో దాళవా సాగు లేదు కాబట్టి మొక్కజొన్న, జొన్న పంట వేస్తున్నారు. దాని కారణంగానే ఈ పంటలని కాలుస్తున్నామని ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు. ఇలా వరి పంట వ్యర్థాలు తగులబెట్టడం ద్వారా ప్రజలకు అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు, పంట భూములు కూడా సారవంతాన్ని కూడా కోల్పోతాయి. ఈ విషయాలపై రైతులకు పూర్తి అవగాహన లేకపోవడం కూడా కొంప ముంచుతోంది. నిడమనూరు అంటే దాదాపుగా విజయవాడతో కలిసిపోయిన ప్రాంతం. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్పొరేట్ విద్యా సంస్థలు తమ కాలేజీలు ఏర్పాటు చేశాయి, అలాగే హాస్టళ్లు కూడా పెట్టాయి. విజయవాడ శివారు కాబట్టి నిడమనూరు పంట పొలాల మధ్యన ఉన్న భూములు కొనుగోలు చేసి బహుళ అంతస్తుల సముదాయాలతో కూడిన క్యాంపస్ బిల్డింగ్స్, హాస్టల్ భవనాలు ఏర్పాటు
చేయడం జరిగింది. ఈ దట్టమైన పొగ కారణంగా అక్కడ చదువుకునే విద్యార్థులు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలు ఆనుకుని జాతీయ రహదారి ప్రమాదకర మలుపులు కలిగి ఉంది. ఇప్పటికీ అనేక ప్రమాదాలు ప్రాంతాల్లో జరిగినప్పటికీ ఈ దట్టమైన పొగ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుస్తుందని చెప్తున్నారు. ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఒకసారి ఇక్కడ ప్రమాదకర మలుపు వద్ద ఉన్నాము మనము. ఇదంతా కూడా చాలా ప్రమాదకర మలుపు. నిడమనూరు దాటిన తర్వాత ఈ రహదారి మనకి ఇక్కడ కనబడుతుంది. మామూలు రోజుల్లోనే యాక్సిడెంట్ జరుగుతాయి, పైగా ఇప్పుడు శీతాకాలం. రెండోది, ఈ పక్కన ఉన్నటువంటి పొలాలు కాల్చడం ద్వారా వచ్చే పొగ కారణంగా దట్టమైనటువంటి మంచు ఏర్పడిపోయి ఇక్కడ ఒక పొగ ఏర్పడిపోయి ఈ రహదారులు కనబడిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కూడా చెప్తున్నారు. నిత్యం అనేక ప్రమాదాలు జాతీయ రహదారి మీద జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ పంట పొలాలను కాల్చడం ద్వారా వచ్చే ఆ పొగ కారణంగా రహదారి కనబడక ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. రెండోది, ఇంతకుముందు మనం చూపించినటువంటి ఆ ప్రాంతం అంతా చూసాం కదా, ఆ పొగంతా జనరల్గా ఇట్టే వస్తూ ఉంటుంది. ఇటు వచ్చి ఇటు పక్కన కాలేజీలు అదేవిధంగా నివాస సముదాయాల గృహాలన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అక్కడ స్థానిక ప్రజలను కూడా ఈ పొగ ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి చూడొచ్చు వాహనాలు రద్దీ ఏ విధంగా ఉందో, ఈ రహదారి నేషనల్ హైవే మీద ఏ విధంగా ఉందో. ఈ ఫ్లైఓవర్ ఇక్కడ బ్రిడ్జి దిగిన తర్వాత కరువు ఉంటుంది. కరువు చాలా ప్రమాదకరమైనటువంటి కరువు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ పంట పొలాల నుంచి వచ్చే పొగ కారణంగా ఇంకా ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. స్థానికంగా ఉండే కాలేజీలు ఉండే ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నటువంటి మాట. మరోవైపు వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ ఇక్కడ ఉండే గ్రామ వార్డు సచివాలయ అధికారులు, ఎంపీడీ ఇలా స్థానిక అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని చెబుతున్నారు. లేకపోతే ఈ శీతాకాలంలో ఇంకా ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రెండోది, స్థానికులు కూడా ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రైతులకి కొంత అవగాహన లేకపోవడం వల్ల పంటలన్నీ కూడా కాల్చివేస్తున్నారు. కొంత అవగాహన కల్పించి ఆల్టర్నేట్ వేరే మార్గాల ద్వారా ఆ గడ్డినంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తే ఎలాంటి ప్రమాదాలు ఉండవని చెప్తున్నారు. ఇంకా చాలా ఇక్కడ హైవే పక్కనే మనకు కనబడుతుంది కదా, హైవే పక్కనే పంట పొలాలని కాల్చడానికి సిద్ధంగా ఉంచారు. ఇది రేపో ఎల్లుండో మొత్తం మూడంతా తొలగించి మొత్తం కూడా సిద్ధంగా ఉంచారు. రేపో ఎల్లుండో దీన్ని కూడా మంట పెడతారు. మంట పెట్టిన తర్వాత పొగంతా కూడా ఈ జాతీయ రహదారి మీదకి ఆ చుట్టుపక్కల ఇళ్ల మీదకి వెళుతుంది. దాని కారణంగా ప్రమాదాలు పెరిగే అవకాశం కనబడుతుంది. సమస్య చాలా చిన్నది, కానీ ఈ సమస్య పెద్ద ప్రమాదాలకి దారితీస్తుంది. కాబట్టి ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు ప్రజలైతే చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ గన్నవరం ప్రాంతం అనేది కొంత రెడ్ జోన్ ప్రాంతం. ఈ హైవే మీద నిత్యం ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు ఆ ప్రమాదానికి ఇంకా యాడ్ అవుతూ ఈ పొగ కారణంగా ప్రమాదాల సంఖ్య ఇంకా పెరుగుతుందని స్థానికులు కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ.